వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటీషియన్ తేజ గారు. తేజ గారు ఈరోజు మనతో ఎందుకున్నారు అంటే, చాలా మందిలో అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అండి తెల్ల వెంట్రుకలు అంటే గ్రే హెయిర్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి ది బెస్ట్ రెమెడీ ఉంది. ఇది రెగ్యులర్‌గా మీరు 2-3 టైమ్స్ వాడితే చాలు మీ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ అయితే పూర్తిగా పోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో, అంటే ఈ రెమెడీలో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తేజ గారిని అడిగి కనుక్కుందాం. నమస్తే అండి. హాయ్ సార్. నమస్తే. నిజంగా అండి చాలామంది అంటే చిన్నపిల్లలు మనము చూస్తా ఉన్నాము. బయట చిన్న ఏజ్‌లోనే తెల్ల వెంట్రుకల సమస్య. అసలుకి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందండి వాళ్ళలో? విటమిన్ డి ఫాల్ట్ సార్. ఓకే. చిన్న పిల్లలైనా సరే, ఇప్పుడు పెద్ద పిల్లలైనా సరే మనకి ఫుడ్ అడిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఫుడ్ కొంచెం బాగా తగ్గించారు. ఓకే. ఎందుకంటే ఈ బిజీ లైఫ్‌లో పేరెంట్ అయినా కానీ సరే కొందరు చేసుకుంటున్నారు ఓకే. చేసుకున్న వాళ్ళకి ఓకే. చేసుకోని వాళ్ళకి నేను చెప్తున్నాను. సో, ఫుడ్ ఎఫెక్ట్. ఈ ఫుడ్ ప్రాబ్లమ్ వల్ల మనకి ఈ వైట్ హెయిర్స్ అనేది వస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లేడీస్ వల్ల థైరాయిడ్ వల్ల హెయిర్ లాస్ అనేది చాలా అవుతుంది. ఓకే అండి. సో వాళ్ళకి ఏంటంటే ఉన్న హెయిర్ని కాపాడుకోవడం. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ హెయిర్ ఊడకుండా ఆ ఉన్న హెయిర్ని కాపాడుకుంటూ ఉన్న న్యూ గ్రోత్ హెయిర్ కోసం మనం ఈ రెమెడీ అనేది మనం యూజ్ చేస్తాము. అంటే ఈ రోజు మీరు చెప్తున్న ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి రెమెడీ చాలా అంటే హెయిర్ గ్రోత్‌ని బాగా స్టిమ్యులేట్ చేస్తుందా? బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా వస్తుంది, థిక్ వస్తుంది, డెన్సిటీ కూడా పెరుగుతుంది మనకి. ఓకే అండి. ఓకేనా. ఈ నవ్వే డేస్లో ఏంటంటే మనకి ఎంత డ్రెస్అప్ చేసినా కానీ, మనం ఎంత మేకప్ చేసినా కానీ హెయిర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకి హెయిర్లకు ఉండాలి. ఓకే. ఆ హెయిర్ని మనం కాపాడుకుంటే మనకి ఎంత ఏజ్ వచ్చినా సరే మనకు కనపడకుండా పోతుంది. ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామండి రెమెడీ? సార్ ఇందులో చాలా వాల్యుబుల్ ఇంగ్రీడియంట్స్ సార్. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ కోసమే, హెయిర్ బూస్టింగ్ కోసమే ఇందులో వాడుతున్నాము. సో ఇది ఏంటంటే పెద్ద సీక్రెట్ అండి నా పార్లర్ది. నేను కస్టమర్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఇక్కడ మీకు లైవ్లో చెప్తున్నాను. సో మీకు చూసి లైవ్లో మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి. ఓకేనా సార్. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి మందారం ఆకు పౌడరు. ఓకే అండి. మనకి మందారం అనేది బాగా హెయిర్ గ్రోత్కి అనేది, హెయిర్ రిపేర్ కోసం ఈ మందార ఆకు పౌడర్ చాలా యూజ్ అవుతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి మనకి బ్రహ్మి పౌడర్. బ్రహ్మి పౌడర్ అంటే మనకి తెలుసు కదా, బ్రహ్మి ఆకులు అనేది ఆ పౌడర్ అండి. మనకి థర్డ్ వచ్చేసి మనకి ఇది భృంగరాజ్ గుంట గనగరాక పౌడర్ అండి. గుంట గనగరాక పౌడర్ అనేది హెయిర్ని డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి రీగ్రోత్ అయ్యే చేస్తుంది. సార్ ఫోర్త్ వచ్చేసి మనకి షీకాకాయ పౌడర్. ఇవన్నీ మొత్తం ఆల్ మిక్స్ పౌడర్ అండి. మనకి ఆల్ మిక్స్ పౌడర్ షీకాకాయ పౌడర్ ఇది ఒకటి. ఫిఫ్త్ వచ్చేసి మనకి ఆమ్లా పౌడర్. ఆమ్లా అనేది మనకు ఐడియా ఉంది కదా, ఉసిరి పౌడర్. ఇది చాలా మంచిది. ఇది వైట్ గ్రే హెయిర్ ని బ్లాక్ కలర్ గా చేస్తుంది, ఇంకా రీబూస్టింగ్ చేస్తుంది మన హెయిర్. సో ఇది వచ్చేసి తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఇండిగో లీఫ్ పౌడర్. ఇండిగో లీఫ్ పౌడర్ ఇది మనది. ఇండిగో లీఫ్ అనేది మనది ఏంటంటే న్యాచురల్ గా కలర్ ని, గ్రే హెయిర్ ని బ్లాక్ కలర్ గా చేసి కన్వర్ట్ చేసి ఇండిగో లీఫ్ పౌడర్ ఇది అనమాట. సో ఈ పౌడర్స్ అన్ని మనము ఈ హెన్నా పౌడర్ లో మిక్స్ చేసుకోవాలి. సో ఈ హెన్నా పౌడర్ అనేది మనకు తెలుసు కదా, మనకి గోరింటాకు పౌడర్. సో ఈ గోరింటాకు పౌడర్, హెన్నా పౌడర్ అనేది మనం అప్లై చేయడం వల్ల మంత్లీ ట్వైస్ 15 డేస్కి ఒకసారి మినిమం ఒక అప్లికేషన్కి ఇంకా నెక్స్ట్ అప్లికేషన్కి 15 డేస్ మనకు ఉండాలి. సో లేడీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇప్పుడు హ్యూమన్ ఆర్గానిక్స్లో ఆర్గాన్స్ అనేది కొంచెం రియాక్టివేషన్ అవుతుంది. ఆ రియాక్టివేషన్ వల్ల మనకి గ్రే హెయిర్ అనేది మనకి వస్తుంది. సో చిన్న పిల్లల వల్ల విటమిన్ డి ఫాల్ట్. ఓకే అండి. సో మనం ఇంటెక్ కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది? హెయిర్ కి సంబంధించింది వచ్చేసరి మనం ఇంటర్నల్ గా ఫుడ్ వచ్చేసి మనము బీట్రూట్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లా జ్యూస్. ఓకే. ఆమ్లా ప్లస్ బీట్రూట్ ప్లస్ ఒక స్పూన్ ఆఫ్ హనీ మనము ఇంటర్నల్ గా ఎంటీ స్టమక్ మార్నింగ్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది మనకి రీబూటింగ్ అవుతుంది. ఓకే అండి. అది మిక్స్ చేసుకుందాం అండి. ఓకే. సో ఇది హెన్నా పౌడర్. మెహందీ. హెన్నా అంటే మెహందీ అంటారు కదా. yes ma'am. సో ప్రతి ఒక్క పౌడర్స్ మనం మిక్స్ చేసుకుంటున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇండిగో, బ్రహ్మి లీఫ్, మళ్ళీ భృంగరాజ్, అన్ని ప్రతి ఒక్క పౌడర్ స్పూన్, హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఇది మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతసేపు అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు? 45 మినిట్స్. ఓకే. మినిమం 45 మినిట్స్. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్
వదిలేసేయాలి. ఓకే. వదిలేయడం వల్ల ఏంటంటే డైల్యూట్ అయ్యి మంచిగా ఒక టెక్స్చర్ అనేది వస్తుంది మనకి. ఓకే అండి. ప్రతి ఒక్క రూట్కి అనేది అప్లికేషన్ మంచిగా అవి మనకి ఏంటంటే రీగ్రోత్ వస్తుంది, హెయిర్ బూస్టింగ్ చేస్తుంది. ఓకే. మెయిన్ మనకి హెయిర్ బూస్టింగ్ అని అంటే ఓకే. బ్లడ్లో మనకి మన హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి ఓకే. తర్వాత అప్లికేషన్ కూడా మనం ఒక వే ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది సార్. డైరెక్ట్ ఇలా అప్లికేషన్ ఉండదు. నేను చూపిస్తాను మీకు అప్లికేషన్ కూడా ఎలా చేయాలో, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిథింగ్ మన ప్రేక్షకుల కోసం చూపించండి. ఓకే సార్. ఇవన్నీ పౌడర్స్ అన్ని కలిపిన తర్వాత మనకి వాటర్ మిక్స్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే అండి. ఇది ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అన్న దీన్ని వదిలేయాలి, నాననివ్వాలి. నేచురల్ అంటే కెమికల్ బేస్డ్ మనం Chemical based హెయిర్ అస్సలు డ్రైల్ కాకుండా మనం నేచురల్ గా మనకు దొరికే ఐటమ్స్ తోనే మనం న్యాచురల్ గా దొరికే ఐటమ్స్ తోటే మనకి ఇది హెయిర్ ప్యాక్ అండి. ఓకే. చాలా మంచి హెయిర్ ప్యాక్ ఇది. షూర్ గా అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడేస్తుంది కంపల్సరీ. మీరు ఇది ఆర్గానిక్ ఈ రెమెడీస్ ఏంటంటే మనకి మనం ఒక మినిమం ఒక 3 months అన్న యూజ్ చేయాలి. మినిమం అంటే 3 months అంటే 3 months ఎవరు యూజ్ చేయరండి ఎవరి లైఫ్ లో. 3 months చెప్తే అట్లీస్ట్ ఒక 1 month 2 months అనే యూజ్ చేస్తారు. కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తారండి. 3 months కంపల్సరీ వాళ్ళు రెగ్యులర్ గా పాటిస్తారు. వాళ్ళ ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం కదండి. సో వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కంపల్సరీ వాడాల్సిందే. ఓకే. సో చూడండి ఇలా పేస్ట్ అయిపోయింది హెన్నా ప్యాక్. ఓకే. సో ఈ హెన్నా ప్యాక్ నార్మల్ హెన్నా ప్యాక్ వేరేనండి. ఇది వచ్చేసి మనకి ప్రోటీన్ హెన్నా ప్యాక్. ఓకే. సో ప్రోటీన్ ఎందుకు అయిందంటే మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్ని లీఫ్ పౌడర్స్ తోటి మనం ఇందులో కలిపినాం కాబట్టి 101% మనకి రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ప్యాక్ మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు అప్లికేషన్ చూపిస్తాను. సో మనకి అప్లికేషన్ కూడా మనకి సెక్షన్ వైజ్ తీసుకోవాలి, సరేనా? ఇలా సెక్షన్ వైజ్, ఇలా మనకి రూట్ ఉంది కదా, ఇలా సెక్షన్ వైజ్ తీసుకోవాలి. చూడండి ఇట్లా స్కర్ట్కి బాగా అంటుకోవాలి. ప్రతి ఒక్క సెక్షన్ వైజ్ తీసుకోవాలి. రూట్ అనేది బాగా అప్లికేషన్ అవ్వాలి మనకి. ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం కదండి, దీని వల్ల గ్రే హెయిర్ ప్రాబ్లమే కాకుండా డాండ్రఫ్ ప్రాబ్లం కూడా వెళ్తుందా? డాండ్రఫ్ ప్రాబ్లమ్ 100% పోతుంది సార్. ఇది ఎందుకంటే మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసాం కదా. సో ఇందులో ఏంటంటే హెయిర్ రీబూట్కి ఏంటంటే స్కాల్ప్ పైన మనకున్న బ్యాక్టీరియా కూడా డెడ్ చేసి మనకి హెయిర్ రీబూటింగ్ చేసి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఇది మనకి మనం ఈ జెంట్స్కి అప్లై చేసినాం కదా. సో జెంట్స్కి అప్లై చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమేటిక్గా అవుతుంది. అంటే లోపటికి మనకి ఇంగ్రీడియంట్ అనేది మనం స్కాల్ప్కి మొత్తం లోపటికి ఇంకిపోవాలి. సో లేడీస్కి అవసరం లేదు. లేడీస్కి ఏంటంటే మనం హ్యాండ్ తోటి అప్లై చేసాం కాబట్టి లేడీస్కి మొత్తం ఇలా పాముకుంటూ చేస్తే అది అప్లికేషన్ అవుతుంది. సో జెంట్స్కి కాబట్టి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి నేను కోమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా లోపటికి ఆలి అంటే స్కాల్ప్ లోపటికి ఇలా అంటే దిగుతుంది మొత్తం. ఓకే అండి. ఇలా జస్ట్ ఇట్లా లైట్గా నార్మల్గా కోమ్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి. ప్రతి ఒక్క హెయిర్కి అనేది మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది తగులుతుంది, ఈ ప్యాక్ అనేది తగులుతుంది మనకి. ఇలా కోమ్ చేసుకుంటే మన హెన్నా అనేది మొత్తం డీప్ అప్లికేషన్ అవుతుంది. ఓకే. చూసారు కదండి, ఇది ఇప్పుడు తేజ గారు చెప్పినట్టు ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా అంటే మంత్కి ట్వైస్ చాలా అంటున్నారు, ట్వైస్ పాటిస్తే రెగ్యులర్గా ఇది అప్లై చేసుకుంటే షూర్గా మీరైతే అంటే డాండ్రఫ్ ప్రాబ్లం కానివ్వండి, అంటే హెయిర్ గ్రోత్ మనకు బాగా అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు అంటున్నారు. సో రెగ్యులర్గా మీరు తేజ గారు చెప్పినట్టు పాటించండి, మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వాడండి. వాడిన తర్వాత కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. తేజ గారు ఈరోజు మన ప్రేక్షకులకి గ్రే హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్కి అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్కి హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి ది బెస్ట్ రెమెడీ అయితే మీరు చెప్పారని నేను అనుకుంటున్నాను. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ పాటిస్తారు, వాళ్ళు కూడా మనకు కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.